అపవాది మనం ఏమి చేసినా, అంటే పాటలు పాడినా, ప్రసంగము చేసినా, పరిచర్య చేసినా, కానుకలు ఇచ్చినా, ఏం చేసినా మౌనంగా చూస్తూనే ఉంటాడు. కానీ ప్రార్థన చేస్తుంటే మాత్రము మౌనంగా ఉండడు. మనము ప్రార్థించడం మొదలు పెట్టగానే దేవుడు కార్యం చేయట ఆరంభిస్తాడు. మనల్ని బలపరచుటకు ఆయన తన కృపను విడుదల చేస్తూ ఉంటాడు. మనతో తన మెల్లని స్వరం ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఆయన మాట్లాడుతూ ఉండగా గ్రహించే మనస్సును మనకిస్తారు. అయితే అదే సమయంలో అపవాది కూడా తన పనిని కొనసాగించడానికి ప్రయత్నిస్తాడు. సమయము కుదరకుండా చేయుట, ప్రార్థించే సమయంలో మనకి అభ్యంతరాలను కలిగించుట, నిద్రమత్తును కలిగించుట, అనారోగ్యములను కలిగించుట, శోధించుట, పురుషులు సహకరించకుండా చేయుట, అలాగే ముఖ్యంగా ప్రార్థించేటటువంటి మన మధ్యలో అభిప్రాయ భేదాలను, అసమాధానమును, అనైక్యతను మొట్టమొదట కలిగించడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. ఎందుకంటే ఎక్కడైతే అసమాధానము, ఐక్యత లేకపోవడం ఉంటుందో, ఆసక్తి లేకపోవడం ఉంటుందో, అక్కడ దేవుని ఆత్మ పనిచేయడానికి అవకాశం ఉండదు. మనలో ఏ ఒక్కరము అలాంటి మనసుకు చోటు ఇచ్చినా మన ప్రార్థన వ్యర్థమే. కనుక మనం ప్రార్థించినప్పటికీ కూడా దేవుని కార్యాలు చూడలేము. ప్రార్థిస్తున్నాము అని మనం అనుకోవడానికి తప్ప ఆ ప్రార్థన దేనికి ఉపయోగకరంగా ఉండదు. కాబట్టి కలిసి ప్రార్థన చేస్తున్నటువంటి మనము అపవాది తంత్రములను ఎరిగి, అపవాదికి అవకాశం లేకుండా మన హృదయాలను భద్రపరుచుకుంటూ, మన మనసును స్థిరపరుచుకుంటూ దేవుని నామములో ప్రార్థన చేసేవారమై ఉండాలి. అలాంటి ప్రార్థన ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనట్లుగా ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడి కలిసి ప్రార్థన చేద్దాము. ఆమేన్.